ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత యువకుడిని కిడ్నాప్ చేసిన కేసులో వల్లభనేని వంశీ గతంలో 140 రోజులు జైలు జీవితాన్ని గడిపిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరొక కేసులో సతీష్ అనేటువంటి మరొక వ్యక్తిని చంపటానికి ప్రయత్నం చేపించాడు అనే కారణం చేత వల్లభనేని వంశీ మీద కేసు నమోదైంది. అరెస్టుకు కూడా రంగం సిద్ధమవుతుందనే వార్తల నేపథ్యంలో వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్, పరారీలో ఉన్నాడా? కథను కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఓటమి ఎదురైన తర్వాత వల్లభనేని వంశీ చాలా కాలం పాటు కనపడలేదు. అతని మీద మొత్తంగా 15 కేసులు ఉన్నాయి. ఇప్పుడు వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. నమస్తే సార్, సహజంగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో పనిచేసిన వ్యక్తుల్ని, ఒక 2 సార్లు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే, అలాంటి స్థాయి ఉన్న వ్యక్తుల్ని పరారీలో ఉన్నాడు, పారిపోయాడు అంటానంటే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ రియాలిటీలో మనకు అదే కనపడుతుంది. పరారీలో ఉండటం, ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోవడం, కాన్ రాకుండా గడపడం, ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు? ఇప్పుడు వల్లభనేని వంశీ అనే వ్యక్తి 2019లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత గాలిలో కూడా అతను గెలిచాడు. అవును, టీడీపీ నుంచి గన్నవరం నుంచి అంటే గన్నవరం నియోజకవర్గం మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్కు వ్యతిరేకమైన నియోజకవర్గం. అంతమంది కమ్యూనిస్టులు, తర్వాత టీడీపీ. తర్వాత మీరు గమనించుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేసింది 2014 నుంచి. అవును, బై ఎలక్షన్ తీసి పక్కన పడేస్తే. అవును, 2014లో అతను గెలిచాడు. అవును, తెలుగుదేశం పార్టీ తరఫున. అవును, 2019 అతనే గెలిచాడు వంశీ. అవును, తెలుగుదేశం పార్టీ తరఫున. మొన్న తెలుగుదేశం పార్టీ తరఫున యార్లగడ్డ వెంకటరావు చేతిలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా ఓడిపోయాడు. ఇది గమనించుకోవడం. అంటే ఇటు వచ్చాడు, ఇటు అడిపోయాడు, అంతిమంగా టీడీపీ గుర్తు గెలిచింది. అంటే మూడోసారి కూడా అక్కడ టీడీపీ గుర్తు గెలిచింది. అవును, సరే, రాజకీయంగా అవసరాలు, భవిష్యత్తు ఆలోచించుకొని తప్పటడుగులు ఇట్లానే జరుగుతూ ఉంటాయి. అందుకనే రాజకీయంలో ఎప్పుడు హత్యలు ఉండవు, అన్ని ఆత్మహత్యలే అంటారు. సహజంగానే వంశీకి ఒక రకమైనటువంటి ప్రజల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండగా ఒక గుర్తింపు అనేది ఉంది. అవును, మాస్ లీడర్ కదా. మరి అలాంటి వ్యక్తి తప్పటడుగు వేశాడు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అది అంటే మళ్ళీ 23 స్థానాలకే పరిమితం అయిపోయిన తెలుగుదేశం పార్టీ 151 స్థానాలు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కొనలేదు, మనకి ఇబ్బంది లేదు అన్న ధైర్యంతో వెళ్ళాడు. సహజంగానే అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గురించి కానీ చులకనగా మాట్లాడిన వ్యక్తి కూడా వంశీ. అది కూడా మనం మర్చిపోవద్దు. ఆ తర్వాత అతని మీద ఉన్నటువంటి అభియోగాలు కావచ్చు, రాజకీయంగా తన స్థానం సుస్థితంగా ఉండాలి, శాశ్వత శాసనసభ్యుడిగా ఉండాలి అనే తప్పుడు నిర్ణయంతో ఆ పార్టీలోకి వెళ్ళినందువల్ల ఈరోజు మూల్యం చెల్లించుకుంటా ఉన్నాడు. ఎందుకంటే అతను తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇదే విజయం అతనికి దక్కేది. అవును, గౌరవప్రదంగా ఉండేది, ఇలా మంత్రి కూడా కాగలిగేవాడేమో. అది ఇప్పుడు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో సాధ్యం కాకపోవచ్చు. అదే 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి రాజకీయంగా అతను వేసినటువంటి తప్పట అడుగు ఇదని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇవాళ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అతను కావాలని దొరికాడే తప్ప అతను ఎక్కువగా ఊహించుకొని తప్పటడుగు వేసి అక్కడ దొరికాడు. ఇది కూడా తప్పటడుగే, అంతే కదా. అతను తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు చెప్పించకపోతే 37-38 ముద్దాయి అతను. ఎప్పుడైతే అతను కిడ్నాప్ చేసి చంపేయాలని చెప్పిన అభియోగం వచ్చిందని చెప్పిన అతని మీద కేసు పెట్టారో అది అతని మెడకు చుట్టుకుంది, అతను తీసుకొని జైల్లో పెట్టారు. కానీ ఈరోజు మళ్ళీ ఇంకొకటి ఇట్లాంటి అతని మీద ఒక 10-12 కేసులు అయితే ఉన్నాయి. మొత్తం 15 కేసులు ఉన్నాయి. ఈ 15 కేసుల్లో ఇవాళ పరిస్థితి ఎలా ఉంది అంటే, మిగిలిన వాళ్ళు ఇప్పుడు ఆ రోజైతే ఎవరైతే టార్గెట్ పెట్టుకున్నాడో వాళ్ళు ఏ విధంగా చేశారో అవన్నీ కూడా ఈరోజు ఎదురు తిరిగినాయి అతనికి. రెండోది ఏంటంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ తోటే పెట్టుకున్నాడు, గెలిపించిన వాళ్ళతోటి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే తన వెంట రాలేదో వాళ్ళ మీద అతను ఒక రకంగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే చేశాడనేది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సంఘటనలు. దీనికి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇంకో ధైర్యం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ప్రతి దానికి కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి, అందరికీ సాక్ష్యాధారాలు ఉన్నాయి.
వీళ్ళు దాన్నే వెలుగు తీస్తున్నారు. వ్యక్తిగత కక్షల జోలికి వెళ్తలేదు. దాంట్లో ఇది కూడా యాడ్ అవుతుంది. ఓకే, రెండు కలిసి వస్తున్నాయి వాళ్ళకి. ఎందుకంటే అతను మాట్లాడిన మాటలు దానికి కక్ష సాధింపు చర్య అన్నా కూడా తప్పు కూడా కాదు. ఎందుకంటే ఆధారాలతో వెళ్తున్నారు. వాళ్ళు ఆ ప్రభుత్వం చేసినట్టు ఈ ప్రభుత్వం చేయట్లేదు కదా. అతని మీద అన్ని అభియోగాలు ఉన్నా కూడా ఎలాంటి దుందుడు చర్యలు చేపట్టకుండా అర్ధరాత్రి పూట వెళ్ళి అతను అరెస్ట్ చేసే కార్యక్రమం చేపట్టుకోకుండా ఫిర్యాదు మేరకే వెళ్ళటం కూడా జరిగింది. కాబట్టి కక్ష సాధింపు అంటానికి వీల్లేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ఒక్కొక్క దాన్ని విశ్లేషించుకుంటూ వస్తూ ఉంటే రాజకీయంగా తప్పతడుగులు వేసినటువంటి వాళ్ళు ఏ విధంగా అంటే ఎంతో కొంత స్వయం ప్రతిభతోటి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంటే ఏ విధంగా తెచ్చుకొని అది రాజకీయంగానా రౌడీజంగానా సేవాతత్వంతో ఏదో విధంగా తెచ్చుకున్న వాడు రాజకీయ నాయకులు అవతారం ఎత్తిన తర్వాత ప్రజాప్రతినిధులుగా కొనసాగేవాళ్ళు ఒక చిన్న పొరపాటుతోటి రాజకీయ జీవితం ఏ విధంగా సమాధి అవుతుందో మనం చాలా గొప్ప గొప్ప వాళ్ళందరం చూసాం. ఇప్పుడైతే మన కళ్ళ ముందు వల్లభనేని వంశీ కొడాలని ఇలాంటి వాళ్ళు కనపడతానే ఉన్నారు. ఇక్కడ అతని మీద ఉన్న అభియోగాలకు సంబంధించి ఈరోజు మీరు అన్నట్టు ఆ రోజు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు అతను అజ్ఞాతంలోనే ఉన్నాడు. అజ్ఞాతంలో ఉన్నాడు అనే దానికంటే కూడా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టకపోబట్టి అతన్ని అరెస్ట్ చేయలేదనే విషయాన్ని మర్చిపోవద్దు. ఇది గమనించుకోవాలి. ఎందుకంటే చూస్తున్నాం మనం అప్పుడు కూడా మామూలు ప్రభుత్వం కావాలని అరెస్ట్ చేయాలి. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశాడు. అదే చెప్పేది ఇందాక కూడా నేను చెప్పింది అదే. అతను చేజేతులానే చేసుకున్నాడే తప్ప కక్షాపూరిత వ్యవహారంలో మాత్రం అతనైతే చేయలేదు కదా. అంటే ఈ అతను చేతులారా చేసుకున్నాడే తప్ప కక్షపూరితంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే చేయట్లేదు కదా. అలా చేయదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా లోపలే ఉంటాడు నిస్సందేహంగా. కానీ ఈ ప్రభుత్వం అలా చేయట్లేదు. ఇక్కడ వాళ్ళకై వాళ్ళు తొందరపాటు చర్యల్లో భాగంగా అతి తొందరలో ఇట్లాంటి కేసుల నుంచి బయటపడాలని చెప్పి ఇంకా తప్పులు చేసి వాళ్ళకై వాళ్ళు దొరుకుతున్నారు. అంటే అరెస్ట్ ఎప్పుడు చేస్తారన్న భయం కంటే అరెస్ట్ కావడం మంచిది అనుకుంటున్నారేమో. కాదు 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 అట్లా అనుకుంటే మామూలుగా వచ్చి సరెండర్ అయ్యేవాళ్ళు. ఇలాంటి తప్పులు చేసి ఇంకా ఉచ్చు బిగించలేరు కదా. కాబట్టి అతను ఒక రకంగా అంటే వ్యక్తిగా చూసుకుంటా ఉంటే ఇలాంటి పరిణామాలు నిజంగానే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయాలు. ఎందుకంటే ఒక శాసనసభ్యుడు ఈరోజు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అవును ఎక్కడో ఉంటామంటే ఇంతకంటే అవమానం అనేది ఇంకోటి ఉంటుందనేది నేను నిజంగా భావిస్తున్నాను. సార్ కొన్ని విషయాలు నాకు వింటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక ఆటోలో ప్రయాణించి ఫోన్లు లేకుండా ఆటో డ్రైవర్ ఫోన్తో ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పుడు వల్లభనేని వంశీ అజ్ఞాతం, అంతకుముందు చాలామంది వైసీపీ నాయకులు అజ్ఞాతం గురించి మనం వీడియోలు చేసాం, మనకు తెలుసు. ఇంతమంది అంటే ఒక మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు పరారవటం అనేది ఇప్పుడు సహజంగా ఊళ్ళో ఒక దొంగ పరారయ్యాడని మాట్లాడుకుంటాం. కానీ ఒక మాజీ ఎమ్మెల్యే గురించి మాజీ మంత్రి గురించి పరారీలో ఉన్నాడు అని మాట్లాడుకోవాల్సి రావటం అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఏంది అనేది. ఇప్పుడు ఇక్కడ మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీ మీద నా మీద అభియోగం ఉంది, మనం శాసనసభ్యులుగా చేసామని అనుకుందాం. పేర్లు మిగిలిన వాళ్ళ పేరు కాకుండా మన గురించే మాట్లాడుకుందాం. నేను అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని అదుపులో తీసుకోవాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అంటే మీ మీద డేక్ కన్నేస్తే తప్పించుకోగలరా? అదే తప్పించుకోగలరా? తప్పించుకోలేరు కదా. ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే పోలీసులు కూడా సహకరిస్తారు కొంతమందికి, డబ్బులు ఉన్నవాడికి పోలీసులు కూడా సహకరిస్తారు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులతోటి ఆ నాయకుడికి ఉన్న అనుబంధాన్ని బట్టి వాడు కూడా సహకరిస్తూ ఉంటారు. ఇక తీవ్రమైన ఒత్తిడి వచ్చినప్పుడు తప్ప సహజంగానే వాడు పెద్దగా స్పందించరు. ఎందుకంటే తనంతట తాను లొంగిపోయాడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి. అవును, అదే సుప్రీంకోర్టు చెప్పిందిగా, తప్పదుగా అదే చెప్పేది. అంటే అతను ఎక్కడున్నాడో పోలీసులకు తెలియదా, ప్రజానాయకులకు తెలియదా? తెలుసు. కాబట్టి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడతాయి తప్ప అధికారంలోకి వచ్చిన పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరు. నేను మళ్ళీ వల్లభనేని వంశీ అప్పుడే అంత జైలుకి పోవటం, జైల్లో బ్యాక్ పెయిన్ వచ్చిందంటాం, హాస్పిటల్ పాలవటం ఇవన్నీ చూసాం. మళ్ళీ ఒకసారి ఆ జైలు జీవితాన్ని చూడబోతున్నాడా అంటే ఏం చెప్తారు ఫైనల్గా? నిస్సందేహంగా అదుపులో తీసుకుంటారు, అనుమానమే లేదు. అందులో దాంట్లో ఉపేక్షిస్తారనేది నేను భావిస్తున్నాను.